హలో గాయ్స్, నేను మీ హర్షవంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షవంత్ క్రాక్ బాయ్. నేనైతే నా ఛానల్లో కొన్ని మార్పులు అయితే చేశాను. హర్షవంత్ క్రాక్ బాయ్ కాస్త క్రాఫ్ట్ విత్ హర్షవంత్ అయితే అయిపోయింది. నేను చెప్పడం కంటే మీరు చూస్తాం బాగుంటుందేమో, చూసే. గాయస్, ఇంట్రో చూసారు కదా, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నేను ఎందుకు నా ఛానల్ నా పేరు మార్చానంటే, చూస్తున్నారుగా మీరు స్క్రీన్ మీద మైండ్ క్రాఫ్ట్. నేనైతే ఇప్పటి నుంచి మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే తీస్తాను అనుకున్నాను. ఇంతకుముందు కూడా చాలా చేశాను, రోబ్లాక్స్వి, ఇండియన్ బైక్ గేమ్, అవన్నీ సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే మైండ్ క్రాఫ్ట్ సరిగ్గా తీయాలనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా అయితే మన మైండ్ క్రాఫ్ట్ ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, చూస్తున్నారుగా, ఇదే నా వరల్డ్. నైట్ అయితే అవుతుంది. నేనైతే స్పాన్ అవటంలోనే విలేజ్లో అయితే స్పాన్ అయిపోయాను. మీరు నా చుట్టూ చూస్తున్నట్టయితే ఒక విలేజ్ అయితే ఉంది. హాయ్ కోడి. నైట్ అవుతుంది కాబట్టి మనం నిద్రపోతే బాగుండిద్దేమో. నా ఇల్లు అదిగోండి, ఇక్కడ కట్టుకుంటున్నాను. ఈ బుడ్డ పిల్లోడు. నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇంకా సరిగ్గా కట్టలేదు, అవ్వలేదు అనుకోండి. చూడండి, వీట్ సీజ్ జీవంగానే కూడా ఎట్టొస్తుంది ముందుకు. ఇప్పుడైతే మనం పడుకుందాం. స్లీపింగ్ త్రూ దిస్ నైట్. ఎస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నా హౌస్ని బిల్డ్ చేసుకోవాలి. నా హౌస్ బిల్డ్ చేసుకోవడానికి నాకైతే ఓక్ ప్లాంట్స్ కావాలి. ఓక్ ప్లాంట్స్ చూస్తున్నారు కాబట్టి పెద్ద ఫార్మ్. నేనైతే ఫస్ట్ మీకు ఈ విలేజ్ చూపిస్తాను. మన దగ్గరలో చూసుకున్నట్టయితే ఇది ఏది, బీట్రూట్ సీడ్స్, అంటే ఇది బీట్రూట్ ఫార్మ్ అన్నమాట. నేను ఈ విలేజ్లోకి వచ్చినప్పుడు చూసిందే ఇది పెద్ద ఫార్మ్. ట్రేడ్. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం వెళ్ళి కట్టేద్దాం. ఇదిగో మన ఎదురుకు వస్తున్నాడు ఐరన్ గ్లోమ్, మిస్టర్ పిగ్. ఇక్కడైతే కొన్ని ఇల్లులే ఉన్నాయి. నేనైతే ఈ ఇంట్లోకి వెళ్ళలేదు, అన్ని ఇంట్లోకి వెళ్ళాను. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. 2 బెడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇద్దరు నిద్రపోతారు కదా. హే, ఏంటి దాదాడా గాయస్, అక్కడ ఏదో ఉంది, అదిగోండి. వెళ్దాం, చూద్దాం, పదండి. ఓ, ఏమి లేదు, రొట్టి బొక్కారు ఇది. ఇంకా ఏదో అనుకొని వచ్చా, ఏం లేదు ఇక్కడ. నీకన్నా మన ఇల్లు కట్టుకోవటం పోయి. హాయ్ మిస్టర్ జాంబీస్. మన ఇల్లు కట్టుకోవటం వీటి కన్నా. వచ్చేస్తున్నాను పైకి. మనం ట్రీస్ దగ్గరికి వెళ్ళాలి, కొన్ని ఓక్ ప్లాంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి. మనకైతే కొన్ని కావాలి ఫుడ్ ఐటమ్స్ తినడానికి. మనోడికి చాలా ఆకలిస్తుంది. చూస్తున్నారుగా, వీటి పేరు ఓక్ స్లాంపింగ్స్. ఇలా వేసామంటే ఇక్కడ ఒక చెట్టు వచ్చేసింది. మనమైతే ఇప్పుడు వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఓ, స్టిక్ వచ్చింది. చూస్తున్నారుగా గైస్, పైన న్యూ రెసిపీ అన్లాక్ అని ఉంది. ఇవన్నీ కలెక్ట్ చేసుకొని హౌస్ చేయాలి. అయిపోయింది. ఇంకొక ట్రీ కావాలి నాకు. నేను టూల్స్ చేసుకోవాలి, నా హ్యాండ్ వల్ల కావట్లేదు పద్దాకలా. ఇంకా అయిపోయింది. ఇంకా వెళ్ళి టూల్స్ చేసుకోవడం. ఇదిగోండి మన ఇల్లు.
ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇగో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఎడ్జ్లో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఎలా వస్తుంది, మీకు పీసీలో అయితే వేరేలాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఓక్ లాగ్ తీసుకొని ఇక్కడ పెట్టంగానే మీకు ఓక్ ప్లాంక్స్ వచ్చేస్తాయి. మీకు ఎన్ని కావాలంటే ఎన్ని తీసుకోండి. ఆ తర్వాత ఇది క్రాఫ్టింగ్ టేబుల్ అనమాట. దీని మీద క్లిక్ చేయండి. చూడండి మీకు ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కత్తి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా వచ్చింది. స్వాట్ తీసుకోండి. నాకు ఇప్పుడు ఆకలి వస్తుంది కాబట్టి వెళ్ళి అక్కడ కోడిని చంపుదాం. నాకైతే ఒక చికెన్ అయితే వచ్చింది. నాకైతే తిన్నాను కొంచెం. ఇప్పుడు వెళ్ళి ఇల్లు కట్టాలి. ఎంట్రింగ్స్ ఇదన్నమాట. ఇంకా కొంచెం ఉంది. నేను నిన్న స్టార్ట్ చేశాను గైస్ కట్టడం. వుడ్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలా. వీడికి ముందు ఆకలి వేసేస్తుంది. పిగ్, మిస్టర్ పిగ్ కాసేపు ఆగండి. ఇలా మీరు తింటే మీ ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్లో, హార్ట్స్ అయితే పెరుగుతాయి. మీరు తినకపోతే మీ హెల్త్ లాస్ అయిపోతారు. అయితే ఇప్పుడు కొంచెం లాక్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఈ వుడ్ లాక్స్ చాలా ఇంపార్టెంట్ మైన్క్రాఫ్ట్లో. ఇంకా కావాలి మన గుడ్డు. ఇది యాపిల్ అయితే దొరికింది. మనకి షీప్స్ కావాలి బెడ్ తయారు చేసుకోవడానికి. అది చూడండి భలే ఉంది, దీపంలాగా. వెనకనే చూస్తుంటే మనం ఇక్కడ కింద కూడా ఓక్ ప్లాంట్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేద్దాం. నాకు కోల్ కావాలి కొంచెం ఇక్కడ టార్చెస్ వేయడానికి. మన దగ్గర కోల్ లేదు కాబట్టి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది టార్చెస్ తయారు చేయడానికి. దానికి కొంచెం ట్రీ లాక్ కావాలి. ఓహో, ట్రీ లాక్ కాదు, ముందు మనకి పికాక్స్ కావాలా. మనం స్టోన్ కలెక్ట్ చేసుకోవాలి గాయస్. మీకు ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళామంటే సెకండ్ ఆప్షన్ కత్తి ఐరన్ హెల్మెట్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇలా అయితే వస్తుంది. ఇదిగో ఇది పికాక్స్ అనమాట. మన దగ్గర స్టిక్స్ అయితే లేవు. స్టిక్స్కి అయితే 3వ ఆప్షన్కి వెళ్ళి ఎక్కడైతే స్టిక్స్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే స్టిక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు పికాక్స్ వచ్చింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు పికాక్స్ అంటే మీరు ఈ 3 డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ కింద చెస్ట్ కనిపిస్తుంది, దాని మీద నొక్కితే దీంట్లో ఉండిద్ది. మీకు ఇన్వెంటరీ ఎక్కువైపోతేనే. ఇప్పుడు వెళ్ళి మనం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం. మీరు పైన నుంచి దూకితే మీ హెల్త్ కొంచెం పోద్ది. మీకు పికాక్స్తోనే గ్లోబల్ స్టోన్ పగల కొట్టడానికి వచ్చింది. మనం నార్మల్ చేతితో కొట్టామంటే స్టోన్ రాదు. మనకు కావాల్సినది తీసుకుందాం స్టోన్.
చాలులే ఇన్ని స్టార్ స్టోన్స్. ఇప్పుడు మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్ మీద క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ స్టోన్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మూడో ఆప్షన్కి వెళ్తే ఇదిగోండి ఫర్నిచర్. ఇక్కడ చుట్టూ స్టోన్స్ పెడితే మీకు ఫర్నిచర్ వచ్చింది. ఫర్నిచర్ మీద క్లిక్ చేస్తే నువ్వు రెసిపీ అన్లాక్డ్ అని వచ్చింది. మళ్ళీ మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీరు ఒక మూలన ప్లేస్ చేస్తే మళ్ళీ ఇన్వెంటరీలోకి వెళ్ళి అది తీసుకొని ప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఓక్లాక్స్ తీసుకురావాలి వెళ్ళి. మనం టార్చెస్ తయారు చేయాలంటే ఓక్లాక్స్ కావాలి. కోడ్ లేనప్పుడు. కోడ్ ఉన్నప్పుడైతే చేయొచ్చు ఈజీగా. ఈ చెట్టు మొత్తం కావాలి. ఏంది ఇది? వాటరా? ఇంతకు ఎట్రా వెళ్ళేది? అప్పుడే నైట్ అయిపోయిందా? ఇప్పుడు తొందరగా మన ఇంటికి వెళ్తే వెళ్ళిపోవాలి గాయస్. ఒరే ఇప్పుడు ఈ ఓక్ లాక్స్ ఇన్పుట్లో పెట్టి ఈ ఓక్ ప్లాంక్స్ ఫ్యూయల్లో పెడితే మనకి చార్కోల్ అయితే వచ్చింది. ఇది అయ్యేలోపు ఆ క్రాఫ్టింగ్ టేబుల్ ఇంట్లోకి తెచ్చుకున్నాము. గాయస్ తొందరగా వెళ్ళి పడుకోవాలి, మరి జాంబీస్ వచ్చేస్తాయి. స్లీపింగ్ త్రూ దిస్ నైట్. మళ్ళీ లేచాము. కత్తి చేతిలో పెట్టుకో, జాంబీస్ ఉంటాయి. ఇంట్లో ఉండవు కదా, లేవులేండి. ఇంట్లో తయారైపోయింది అనుకుంటా. ఇదిగోండి గాయస్ చార్కోల్. మనం ఇప్పుడు చార్కోల్తో లైట్స్ అయితే చేయొచ్చు. మీకు ఇప్పుడు క్రాఫ్టింగ్ అని పడుతుంది కదా, ఇక్కడ కింద స్టిక్స్ పెట్టి పైన చార్కోల్ పెడితే మనకి లైట్స్ వచ్చేస్తాయి. అంటే టార్చెస్ మీకు కావాల్సిన చోట ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్రిక్ అన్నమాట. కోల్ లేకుండా కుక్ లైట్స్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు మనకైతే కొంచెం ఓక్ ప్లాంక్స్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ తీసి లోపల పెట్టాలి. మన ఇన్వెంటరీలో ఉంది క్రాఫ్టింగ్ టేబుల్. నేను క్రాఫ్టింగ్ టేబుల్ని ఈ ఎడ్జ్లో పెడుతున్నాను. క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి మనం ఈ టాప్లో ఉంది బ్రిక్ నొక్ చేస్తే ఇక్కడ ఓక్ స్టేర్స్ కనపడుతున్నాయి కదా, అవి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు పద్దాకల ఇక్కడ ఎక్కడానికి వీలుగా ఉండదు, అందుకే. మళ్ళీ క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్తే దాని పక్కనే డోర్స్ ఉంటాయి, అవి తీసుకోండి. ఎందుకంటే డోర్స్ లేకుంటే బతకడం కష్టం. మన ఇల్లు అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక చెస్ట్ తయారు చేసుకుందాం. మీకు మళ్ళీ మూడో ఆప్షన్కి వెళ్తే ఇదిగోండి ఇక్కడ చెస్ట్ కనపడుతుంది. ఫర్నిచర్ లాగా ఇది కూడా చుట్టూరు ఓక్ ప్లాంట్స్ పెడితే మనకి చెస్ట్ వచ్చేసిద్ది. చెస్ట్ అయితే నేను ఈ ఎడ్జ్లో పెడుతున్నాను. చెస్ట్ ఓపెన్ చేయగానే ఇలా అయితే కనపడిద్ది. మీరు మీ ఐటమ్స్ మీద డబల్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతాయి చెస్ట్లోకి. నేను అన్నీ అయితే పెట్టేస్తున్నా. ఒక్క స్వాడ్ అని పికాక్సే పెట్టుకుంటున్నాను నా దగ్గర. ఇప్పుడు వెళ్ళి మనం కొంచెం ఊలు కలెక్ట్ చేసుకొని రావాలి బెడ్కి, అలాగే కొంచెం ఫుడ్ కూడా. సో ఈ షీప్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ కౌ స్నానం చేస్తే కూడా వస్తుంది.
అది కింద చచ్చిపోయింది గాయస్. ఏ కౌస్ షీప్స్ కనపడపోయింది. ఈ చుట్టుపక్కల ఒక్క షీప్ కూడా లేదు గాయస్. నేను నీళ్ళలో పడ్డా, నాకు దెబ్బ తగిలింది. ఇదైతే మనకు పేపర్ యూజ్ చేసుకోవడానికి వచ్చింది. షుగర్ పేపర్ చేయొచ్చు మన షుగర్ కేన్ అంటున్నాను వీటితో. అదిగోండి షీపు. ఇందాక లేవైంది, మళ్ళీ వచ్చావు. ఇంకొకటి కావాలి గైస్ మనకి చెస్ట్లో అయితే ఒక ఊల్ ఉంది. మనం బెడ్ చేసుకోవాలంటే మనకి 3 ఊల్స్ కావాలి. ఇంకా షీప్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇది వండి ఇక్కడ ఒకటి ఉంది. మిస్టర్ కోడింగ్ చంపాలి. 2 ఉన్నాయా? ఆగండి మిస్టర్ షీప్. గైస్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు పికాక్స్ అనే స్వాడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఎనర్జీ అయితే అయిపోతుంది వాటిల్ని. మీకు ఎనర్జీ అయిపోతే మళ్ళీ అవి బ్రేక్ అయిపోతాయి. మీరు కొత్త టూల్స్ చేసుకోవాలి ఎమర్జెన్సీగా. ఇప్పుడు ఏం చేద్దామంటే టెస్ట్లోకి వెళ్ళి మళ్ళీ ఊలు తీసుకోవాలి. ఊలు తీసుకొని ఇవన్నీ దీంట్లో పెట్టేయాలా. ఓక్ ప్లాంక్స్ లేవు అనుకుంటా కాదు. మళ్ళీ వెళ్ళి ఓక్ ప్లాంక్స్ తెచ్చుకుందాం. ఇప్పుడైతే మనకు వుడ్ కావాలన్నమాట బెడ్ చేసుకోవాలంటే. మళ్ళీ నైట్ అయిపోతుంది. సన్ ఇక్కడ ఉంటే నైట్ అయితే అయిపోద్ది. మనకైతే చాలా ఆకలి వేస్తుంది అన్నమాట, అందుకే ఉరకలేకపోతున్నాం. మనకు వుడ్ ప్లాన్స్ అయిపోయిన తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళి మళ్ళీ 3rd ఆప్షన్లోనే ఉన్నాం కదా. ఇక్కడ చూడండి బెడ్ కనపడుతుంది మీకు. దాని మీద క్లిక్ చేస్తే మనకి బెడ్ వచ్చేసిద్ది. మీకు కావాల్సిన చోట బెడ్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకు బెడ్ అయితే ప్లేస్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే రీస్పాన్ పాయింట్ సెట్ అని వచ్చింది. ఇప్పుడైతే మనం తినాలన్నమాట. ఆకలి అవుతుంది మనోడికి. ఈ మీట్ తీసుకొని మనం ఇక్కడ ఒట్టిగా తినేసామంటే మనకి అంత బాగుండదు. ఇంకా అంతే గాయ్స్, ఇవాల్టిది మన ఫస్ట్ మైన్క్రాఫ్ట్ వీడియో. ఇంకా మరిన్ని ఎక్స్ప్లోరింగ్ వీడియోస్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.